హాయ్ గైస్ అందరికి ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే మన ఓల్డ్ బండిల్తో మనం సిఎస్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం అనమాట. దీనికంటే ముందు మన వీడియో అయితే ఎవరైతే లైక్ చేయాలో అందరికీ లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందరికైతే తీసుకొస్తానమాట. సో స్టే ట్యూన్. ఓకే మచ్చా. ఓకే, సో ఈ బండల్ నాకు 1 year బ్యాక్ నాకు ఎప్పుడో ఎయిర్ డ్రాప్లో వచ్చిందనమాట. ఈ బండిల్ నాకైతే నేను 3 years నుంచి ఆడుతున్నాను అనమాట గేమ్ని అయితే. సో అందుకే నాకు ఇష్టపడి నేను ఈ బండిల్ అయితే తీసాను అనమాట. సో లెట్స్ గెట్ ద గేమ్. ఓకే, గేమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ బండిల్ చాలా ఇష్టం, అందుకని చాలా ఇష్టపడి నేను ఎయిర్ డ్రాప్లో తీసుకున్నాను అనమాట. ఎయిర్ డ్రాప్ పడింది అప్పుడు నేను తీసుకున్నాను అనమాట 1 year బ్యాక్. ఓకే మచ్చా, G18 తీసుకున్నా. ఇక్కడ అయితే వదిలేసాను కదా, నా గురించి వెయిట్ చేస్తున్నా. G18 తీసుకున్నా కదా, ఎందుకో ఇవాళ ఫాస్ట్గా వదిలేసాను మమ్మల్ని. ఓకే, ఇక్కడైతే G18 ఉంది. ఓకే మనం డాన్ అయ్యాం. ఓకే ఇదైతే డాన్. అమ్మ జస్ట్ మిస్, లేకపోతే అయిపోయాడు. ఓకే మచ్చా, ఇక్కడైతే ఎవరు లేరు, నాకెవరు కమిషన్లో అక్కడే ఉన్నారు మచ్చా, అందరు అక్కడే ఉన్నారు. ఓకే మచ్చా, చలో మనమైతే వెళ్ళి ఆలను కూడా వేసేద్దాం. ఇక్కడైతే గ్రానైడ్ అండ్ స్కైతుంది. అయినా స్కైటింగ్ కూడా వాడి చాలా రోజులు అయిపోయింది, బట్ నేను వాడినప్పుడు నాకు కిల్ నాకే రావాలి. గాడ్ వేసేసాడు మచ్చా ఈరోజు. కానీ సరే పర్లేదు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బట్ పర్లా, ఏం గన్ తీసుకుందాం మచ్చా? యూఎంపీయా, ఎంపీయా, బరాబర్ ఏం తీసుకుందాం? ఓకే యూఎంపీ తీసేసుకుందాం, ఏం పర్లా. ఓకే మచ్చా, ఇంకా మన వీడియో అయితే ఎవరైతే లైక్ చేదో అందరూ కూడా లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? సో చలో, అరే దీని వదిలేశారు. ఓకే చలో పైకి వెళ్దాం ఒకసారి. పైకి కూడా వచ్చేసాం. ఇక్కడైతే లేరు. మ్యాక్స్ ఫస్ట్ మనం ఇటు సైడ్ వెళ్ళిపోదాం. నేను ఓకే పర్లేదు మచ్చా. నాకు ఈ ఓల్డ్ బండిల్ ఎందుకు ఇష్టం అంటే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ మచ్చా. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్, అది మన పక్కా చెప్తా. నాకు ఓల్డ్ ఫ్రీ ఫైర్ ఎప్పుడు వస్తుందా, ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సో నాక కొట్టు ఓ వేసేసారి మచ్చా, ఏం చేయడం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఏదో రౌండ్ వచ్చింది, కమాండ్ పోస్ట్ వచ్చింది. రౌండ్ 3 కమాండ్ పోస్ట్ వచ్చింది. సో అదే దీన్ని వదలండిరా బాబు, నేను పోయి కొట్టాలి ఎనిమీస్ని. మామా మళ్ళీ గ్లిచ్లు వచ్చాయి మామా. ఫస్ట్ మొన్న ఎప్పుడో జరిగింది ఈ సంఘటన. అంటే అపోనెంట్లో ఒకరు కింద పడ్డాడు, ఒకరు చనిపోయాడు డైరెక్ట్గా. సో అది అక్కడ చూసుకోవచ్చు మామ, ఏం గ్లిచ్ మామ అది. సో ఆ గ్లిచ్ కొంచెం పక్కన పెట్టేయండి. ఇంకా ఏగానే ఉంది మామ, అట్ట కొట్టేసిండు. ఓకే ఫస్ట్ మనం హీల్ చేసుకుందాం. హీల్ చేసేసుకున్నాను మచ్చా. ఫ్రీకి అవునాయన చచ్చిపోయాడు వాడు. ప్రాతు ఎవడో కానీ A94 దింపుతున్నాడు. బట్ పర్లా, ఎప్పుడు జరిగేవి. మా అమ్మ ఈ రౌండ్ పోతే మరీ పాపం కొట్టక్క. ఎవడో నడక్క అక్కడ సిలిండర్ దొరికితే, అదే కంటైనర్ దొరికితే. సో పర్లేదు. ఓకే మచ్చా, బే ఫ్రంట్ అంట. రౌండ్ 4 మామ, ఈ రౌండ్ మనం ఖచ్చితంగా కొట్టాలి. సో
సో ఓకే, ఇది మొదలంటారా? ఓకే, ఓకే మచ్చా, ఈడైతే వదిలేయట్లేడు. అమ్మయ్య, వదిలేసాడు లగేజ్. ఓరేనా, వదిలేసాడు. ఓకే, ఎవరున్నారు లాంగ్లో? ఇది ఒక ఎనిమిది కనిపించట్లేదు. ఓకే, కనిపించదు. ఓకే మచ్చా, వేసేసాం. ఓకే, ఫుల్ కిల్ కూడా చేసేసాం. ఓకే, అక్కడ లాంగ్లో లేదు. ఓకే, అక్కడ ఎవరు ఉన్నారు? బట్ నాకైతే కనిపించట్లా. అక్కడ ఇద్దరు నాకేరు, అక్కడ నాకేడా, అక్కడొక్కడు మన మన పక్కన ఉన్నాడు, నాకే అయిపోయారు. షేర్లో వచ్చా. ఓకే, ఓకే, లెట్స్ గో. గెస్ మళ్ళీ పడ్డాడు. జోన్ వచ్చేసింది మచ్చా. ఓకే, చెప్పు. ఫస్ట్ జోన్ వచ్చేసింది, పరిగెట్టుకుని వెళ్ళిపోదాం మచ్చా. వాడు మన గోడకి రివైజ్ చేద్దాం. 2 times. ఓ నాయనా, ఓ రామచంద్ర ప్రభు, ఈ ప్రాతో ఏమో కానీ నాగంచి ఏం ఇప్పుడు దింపేస్తున్నాడు. సో పర్లేదు మచ్చా, కొట్టు. ఓకే, ఆకాశ్ అయితే ఒక డౌన్ చేశాడు. ఇక్కడ ఒకడు ఉన్నాడు. కొట్టాలి. ఓపి, ఓ మై గాడ్, ఫుల్ డ్యామేజ్. ఓకే గైస్, మనం అయితే 3 బుల్లెట్లు కన్ చేసాడు. అంటే చాలా డ్యామేజ్ చేయలేదు అనుకుని విషయం. ఓకే, కోషియల్ హాల్ వచ్చింది. ఓకే, వదిలే మచ్చా, ఫరాఫుల్ అండ్ M5 తీసుకున్నాం ఫస్ట్. ఎందుకంటే M5 అండ్ ఫరాఫుల్ బాగా వస్తున్నాయి అన్నమాట చేతిలోకి. అండ్ ఫలాఫుల్లో కూడా ఈ మధ్యన అట్రిబ్యూట్స్ పెరిగాయి, అందుకే తీసుకున్నాం. అండ్ డ్యామేజ్ కూడా ఎక్కువ పడుతుంది అనుకుంటే. సో ఓకే, నాకు తెలిసి ఇక్కడ ఎవడో ఉన్నాడు. నాకు వాడు ఎక్కడున్నాడో తెలియట్లా. ఓకే, లాంగ్ 6 HP అంట. ఎందుకు మా అమ్మ అలా క్యాంపింగ్ చేస్తాడు కాబట్టి ముందరకు వచ్చి కొట్టేయచ్చు కదరా. ఓకే, రావట్లేదు బయటికి, ఇద్దరు బయటికి రావట్లా. ఎంత జాగ్రత్తగా ఆడుతున్నారంటే అంత జాగ్రత్తగా ఆడుతున్నారు. సపోర్ట్ లేదు, చాలా కష్టం. ఓనండి, బయటికి రావట్లా. అక్కడికి వచ్చాడు, ఇద్దరు వచ్చేసాడు. మన దగ్గర మన మెడికిట్లు ఉన్నాయన్నా. భయ్యా మెడికిట్ దూదా భయ్, ఆడికి ఇన్వెస్టిట్లు ఉన్నాయి. ఇందాక నుంచి పైక్ ఆన్ చేసి మెడికిట్లు హిందీలో చెప్తా ఉన్నా, వాడికి అయితే అర్థం కావట్లా. సర్లే, ఏం పర్లా. మ్యాచ్ పాయింట్ రౌండ్ 6 అయితే వచ్చేసింది. P40 అండ్ ఫరాఫల్ డెజర్ట్కి తీసుకున్నాం. చలో మచ్చా, మనకైతే ఈ రౌండ్ అట్లీస్ట్ 2 kills అనేది కావాలి. ఎందుకంటే మన కిల్స్ చాలా తక్కువనే, 2 kills మాత్రమే కొట్టాం మనమైతే. ఇక్కడ చూసుకుంటే ఓకే, మనం అయితే రష్కి వెళ్ళిపోతున్నారు. అక్క నా పక్కకి వచ్చేసింది. సో పర్లేదు, అట్లీస్ట్ సపోర్టివ్గా ఉంటుంది. సో ఇందాక 2 మ్యాచ్ల్లో ఓడిపోయాయి అనమాట. లాస్ట్ ఈమె వచ్చింది, బట్ పర్లేదు. ఈ మ్యాచ్ అయినా గట్టిగా కొట్టాలని కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకుండా. మనం నాక్ చేసాం సో ఇందాక స్కోపింగ్ అయితే చేస్తున్నాను అనమాట. స్కోప్ అవుట్ నాకు ఇంకా పర్ఫెక్ట్గా రాదు, అండ్ ఫ్రీ స్టైల్ కూడా. సో నేర్చుకుంటున్నా అన్నీ. ఓకే మచ్చా, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాక్ చేసాడు. ఒకడైతే ఇప్పుడు మచ్చా బయటకు వచ్చాడు. ఎస్ అన్నమాట.
ఓకే ఓకే మచ్చా, మనమైతే బోయ కొట్టాం మామ. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైతే లైక్ ఇవ్వండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్.